Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గాదె సాయి కృష్ణ మరణంపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. హలో ఇండియా అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు జగన్. దేశం మొత్తం చర్చ జరిగేలా వైఎస్ జగన్ పోస్ట్ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చాయంటూ జగన్ కామెంట్ చేశారు. సాయి కృష్ణ కస్టడీ మరణం ప్రజలను కలవర పెడుతోందంటూ చెప్పారు. సాయి కృష్ణను చంపి రహస్యంగా పోలీసులు దహనం చేశారు. ఇది జగన్ చెప్పినటువంటి మాట. కూటమి రెడ్ బుక్ పాలన వల్లే భయానక పరిస్థితులు వచ్చాయన్నారు జగన్. పోలీసులు రాజ్యాంగ ప్రకారం పనిచేస్తున్నారా, రెడ్ బుక్ ప్రకారం పనిచేస్తున్నారా అంటూ జగన్ ప్రశ్నలు సంధించారు. గాది సాయి కృష్ణ కస్టడీ మరణంపై డీజీపీ, హోంమంత్రి, సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలి అని కూడా జగన్ అన్నారు. జగన్ చేసినటువంటి సంచలన కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు, ఈరోజు గాది సాయి కృష్ణ విషయంలో వచ్చినటువంటి పోలీసులు ఈ కేసులో వెలుగు చూసినటువంటి అంశాలన్నింటినీ కూడా బేరీజు వేసుకొని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ని కూడా ఉదాహరిస్తూ కూడా కొన్ని కామెంట్స్ అయితే వ్యక్తమవుతున్నాయి. ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి? నిజంగా గాదె సాయి కృష్ణ విషయంలో పోలీసులు ఆ విధంగా ప్రవర్తించారా, నిజంగానే దహనం చేశారా అనేటువంటి రకరకాల అనుమానాలు. ఏంటి అప్డేట్స్ ఓవరాల్గా ఎలా చూడాలి? ఎప్పుడైనా సరే దేశంలో పోలీస్ వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా వచ్చేటువంటి ఆరోపణల్లో లాకప్ డెత్ అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. మనం తెలంగాణలో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నల్గొండ జిల్లాలో ఒక దళిత యువకుడికి సంబంధించి జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. అది బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా మైనస్ అయింది. అలాగే 2020 ఆ సమయంలో కరోనా ఉన్న సమయంలో తమిళనాడులో జరిగినటువంటి తండ్రి కొడుకుల లాకప్ డెత్ వ్యవహారం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి పరిస్థితి. దీని కారణంగా అక్కడ ప్రభుత్వం కూడా చాలా విమర్శలు మూటగట్టుకుంది. ఆ కేసులో దాదాపు 6-7 పోలీసులకు ఉరిశిక్ష కూడా పడినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఇప్పుడు ఏపీలో చూసుకుంటే లాకప్ డెత్ వ్యవహారం అనేది అత్యంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. గాదే సాయి కృష్ణకు సంబంధించి ఒక చిన్న రౌడీ షీటర్ గా ఉన్నటువంటి గాదే సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాలకు సంబంధించి జరిగినటువంటి జాప్యం ఏదైతే ఉందో దీని అంతటికి సంబంధించి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవటం, దీనికి సంబంధించి అటు కాపు సామాజిక వర్గంలో కానీ ఇటు ప్రజా సంఘాల్లో కానీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం కావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ అంశాన్ని ఎప్పుడైతే వైసీపీ టేకప్ చేసిందో ఆ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని ఈ కేసు విషయంలో ప్రత్యేకంగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ కు బాధ్యతలు అప్పగించడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. అందుకనే విచారణ ఈ రోజు శ్మశానానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే మరికొందరు పోలీసులను కూడా నిన్న విచారించినటువంటి పరిస్థితి. టాస్క్ ఫోర్స్ ఏసీపీని కానీ వీళ్ళందరినీ కూడా విచారించినటువంటి పరిస్థితి. ఇక ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ దీనికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మొన్న కుటుంబాన్ని కలిసినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అలాగే ఈ రోజు చేసినటువంటి ట్వీట్ కానీ ఒక సంచలనంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించి గతంలో అంటే కూటమి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో కూడా జాతీయ స్థాయిలో జగన్ తన గళం విప్పేటువంటి ప్రయత్నం చేశారు. నేషనల్ మీడియాలో దీనికి సంబంధించి రెడ్ బుక్ కు సంబంధించి చర్చ జరిగే విధంగా జగన్ కొంత ప్రయత్నం అయితే చేశారనేది మనకు అర్థమైంది. ఇక ఈ నేపథ్యంలోనే సాయి కృష్ణ అదృశ్య వ్యవహారాన్ని కూడా ఈ లాకప్ డెత్ అనే ఆరోపణలు వస్తున్నటువంటి అంశానికి సంబంధించి కూడా జగన్ కొంత సీరియస్ గానే తీసుకుని దీన్ని ట్వీట్ చేయడం, జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ఏపీలో గాదె సాయి కృష్ణ ఇంటికి జగన్మోహన్ రెడ్డి కదిలి వచ్చారు కాబట్టి ఈ స్థాయిలో ఈ కేసులో కదలిక ఉంది అనేటువంటి దానికి సంబంధించి కావచ్చు, చేసినటువంటి ట్వీట్లు పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఏమేం జరిగింది అనేటువంటి దానికి సంబంధించి కూడా ఒకంత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్లో కూడా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఏంటి దానికి సంబంధించి ఎలా చూడాలి? ఇక్కడ నేను ఇందాక చెప్పినట్లుగానే మనం కూడా నిన్న మాట్లాడుకున్నట్టున్నాం ఈ అంశానికి సంబంధించి. ఎప్పుడైతే వైసీపీ అంశాన్ని టేకప్ చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ముందు ఈ అంశానికి సంబంధించి ఏదో ఒక చిన్న వ్యవహారంగానే చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా భేటీ కావడం, ఆ తర్వాత దీనికి సంబంధించి చర్యలకు సంబంధించి డీజీపీకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఒకవేళ వైసీపీ అంశాన్ని సీరియస్ గా తీసుకోకపోయి ఉంటే ఒక సాధారణ ఇష్యూగా దీన్ని పరిగణించి మామూలుగా ఏదో కుటుంబానికి నష్టపరిహారం నుంచి క్లోజ్ చేసి ఉండేవాళ్ళేమో. కానీ ఇక్కడ పోలీసులపై చర్యలు తీసుకోవడానికి వైసీపీ టేకప్ చేయటమే ప్రధాన కారణంగా కనపడుతోంది.
ఇక జగన్ ఈ అంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకుంటారా లేదా అనే అంశాన్ని సంగతి పక్కన పెడితే, ఒకవేళ ఆ కుటుంబానికి నిజంగా న్యాయం జరిగి ఆ ఎవరైతే ఈ కేసులో అంటే నిందితుడిగా భావిస్తున్నారో సిఐ నాగరాజు, కృష్ణలంక సిఐ నాగరాజుకు శిక్ష పడితే మాత్రం అందులో వైసీపీకి కూడా కొంత, అంటే వైసీపీ చేసినటువంటి కొంత పోరాటం కూడా ఒక కీలక పాత్ర పోషించినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ అంశం విషయంలో రాజకీయపరమైనదైనా ఏదైనా సరే లాకప్ డెత్ అనేది అతి త్వరలో సరే మరణమా, లేకపోతే నిజంగా గాలి సాయి కృష్ణ అదృశ్యమా, లేకపోతే పరారీలో ఉన్నాడా, ఇవన్నీ కూడా 29వ తారీఖు కన్నా ముందే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేగానికి సంబంధించి ఒక 3-4 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట ప్రభుత్వం. ఆ దిశగానే అంటే కోర్టు చేత ముట్టికాయలు తినేదానికన్నా ముందే ఈ కేసు మీద ఒక కంక్లూజన్ అనేది కోర్టుకి పోలీసులు సబ్మిట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. ఇతర పోలీసు అధికారుల విచారణ కావచ్చు, లేకపోతే ఈ రోజు వెలుగు చూసినటువంటి కొన్ని ఆధారాలు కావచ్చు, వచ్చినటువంటి అనుమానాలు, జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ఈ కేసుకు సంబంధించి 29వ తారీఖు లోపు ఏం జరుగుతుంది అనేది కొంత ఉత్కంఠ అయితే, దాదాపుగా అంటే ఇక్కడ మనం వస్తున్నటువంటి వార్తలు కానీ లేదంటే మనం చూస్తున్నటువంటి పరిణామాలు కానీ ఈ కేసులో లాకప్ డెత్ జరిగింది. అతన్ని కృష్ణలంక పిఎస్ పరిధిలో ఉన్నటువంటి స్వర్గపురి శ్మశాన వాటికి తీసుకువెళ్లి అక్కడ దహనం చేశారు. ముఖ్యంగా మే 23వ తారీఖు సాయంత్రం 2 అనాథ శవాలు వచ్చాయి. అనాథ శవాలు వస్తే దానికి అంటే హిందూ భారతదేశంలో కానీ లేదంటే హిందూ మత సాంప్రదాయాల ప్రకారం కానీ చూసుకుంటే సాయంత్రం 6 గంటల తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత ఎటువంటి అంత్యక్రియ కార్యక్రమాలు కూడా నిర్వహించకూడదు. కానీ మే 23వ తారీఖు సాయంత్రం 2 అనాథ శవాలకు జరిగింది, ఆ అంత్యక్రియ కార్యక్రమాలు జరిగాయి అనేది కొంత వచ్చినటువంటి వార్త బయటకు వచ్చింది. దీనికి సంబంధించి అక్కడ ఎవరైతే ఆ ఎలక్ట్రానిక్ శ్మశాన వాటికి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆపరేటర్ భాషను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ విచారణలో అంటే వాళ్ళు ఏం చూశారు ఏంటనేటువంటి అంశాలు కూడా కొంత వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా అంటే డైరెక్ట్ గా అక్కడికి సిఐ వెళ్ళి ఒకవేళ అది నిజంగా ఆ 2 అనాథ శవాలు ఎవరివి, అంత 6 తర్వాత కాల్చాల్సినటువంటి అవసరం ఏంటి, అది దాదాపుగా 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఈ ఘటన జరిగి ఉండవచ్చు అనేది కూడా ప్రధానంగా వినపడుతుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఒకవేళ ఇప్పుడు అంటే ఈ పోలీసుల విచారణలో అదే అత్యంత కీలకంగానుంది. దాదాపుగా పోలీసులు కూడా ఇది లాకప్ డెత్ జరిగింది, మృతదేహాన్ని మాయం చేసి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలను కూడా బలంగా వ్యక్తం చేస్తున్నారు. అందుకనే శ్మశాన వాటికి వరకు విచారణ వెళ్ళింది అనేటువంటి మాట అయితే వినపడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద గాలి సాయి కృష్ణ మరణంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసినటువంటి సంచలన ట్వీట్, హలో ఇండియా అంటూ ఎక్స్లో జగన్ పోస్ట్ పెట్టారు. దేశం మొత్తం చర్చ జరిగేలా వైఎస్ జగన్ పోస్ట్ ఉందనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చాయి. ఇది జగన్మోహన్ రెడ్డి ట్వీట్లోని సారాంశం. సాయి కృష్ణ కస్టడీ మరణం ప్రజలను కలవరపెడుతోంది. సాయి కృష్ణను చంపి రహస్యంగా పోలీసులు దహనం చేశారని అన్నారు జగన్. కూటమి రెడ్ బుక్ పాలన వల్లే భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పోలీసులు రాజ్యాంగ ప్రకారం పనిచేస్తున్నారా, రెడ్ బుక్ ప్రకారం పనిచేస్తున్నారంటూ జగన్ సంధించినటువంటి ప్రశ్నలైతే ఆలోచింపజేస్తున్నాయి. గాలి సాయి కృష్ణ కస్టడీ మరణంపై డీజీపీ, హోంమంత్రి, సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలంటూ కూడా జగన్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.